అక్టోబర్ 31 ఒకరికొకరు చదవండి. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1 నుండి 10 వరకు. ఒకని భారములనొకడు భరించి ఇలాగు క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చుడి. గలతీ 6:2. సాల్వేషన్ ఆర్మీ వ్యవస్థాపకుడు తమ అంతర్జాతీయ సమావేశానికి పంపిన ఓ సందేశం గురించి తరచూ చెప్తుంటారు. జనరల్ విలియం బూత్ అనారోగ్యం కారణంగా హాజరు కాలేకపోయారు. కాబట్టి ఆయన ఆ సమావేశ ప్రతినిధులకు ఇతరులు అని ఒకే ఒక్క పదం ఉన్న సందేశాన్ని టెలిగ్రామ్ ద్వారా పంపారు. పీనట్స్ అనే ఓ ప్రసిద్ధ హాస్యధారలో లూసీ మనం భూమిపై ఎందుకున్నాం అని చార్లీ బ్రౌన్ను అడుగుతుంది. దానికి అతడు ఇతరులను సంతోషపెట్టడానికి అని సమాధానమిస్తాడు. ఆమె ఒక్క క్షణం ఆలోచించి మరి ఇతరులు ఎందుకున్నారు అని తిరిగి అడుగుతుంది. ఒకరినొకరు అనేది క్రైస్తవుల వాడుక భాషలోని ముఖ్యమైన పదబంధాలలో ఒకటి. క్రొత్త నిబంధనలో ఒకరినొకరు ప్రేమించుడి అనే మాట కనీసం 12 సార్లు కనబడుతుంది. దాంతోపాటు ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయుడి యాకోబు 5:16, ఒకరికొకడు క్షేమాభివృద్ధి కలుగజేయుడి మొదటి తెస్సలోని పత్రిక 5:11, ఒకరినొకడు గొప్పగా ఎంచుకొనుడి రోమా 12:10, ఒకనికొకడు ఆతిథ్యం చేయుడి పేతురు మొదటి పత్రిక 4:9 మరియు అలాంటి అనేక ఇతర ఉపదేశాలు ఉన్నాయి. ఈ సందర్భంలో పౌలు ఇంకొక పదబంధాన్ని జత చేస్తాడు. ఒకని భారములను ఒకడు భరించి గలతీ 6:2. ఆత్మచే నడిపించబడే క్రైస్తవుడు ఇతరుల గురించి మరియు వారికి ఎలా పరిచర్య చేయగలనా అని ఆలోచిస్తాడు. లోతుగా ఆలోచించాల్సిన విషయం. మీరు ఇతరుల భారాలను భరించే కొన్ని మార్గాలు ఏవి? అవసరంలో ఉన్నవారికి మీరు మరింత మెరుగ్గా ఎలా పరిచర్య చేయగలరు? దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.